హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నామినేషన్స్లో నాకు ప్రేరణ చాలా చాలా నచ్చింది. ఎందుకన్నది చెప్తాను. అలాగే ఆదిత్య గారు చాలా ఓవర్ యాక్షన్ చేశారు ప్రేరణ నామినేషన్స్ చేసేటప్పుడు. మీకు కూడా అలా అనిపించింది అన్నది కామెంట్ చేయండి. రెండు, మణి పాప మా పిల్లోడిని వీళ్ళకి వేరే ఆప్షన్స్ ఏమీ లేకపోతే మణి మీద గుద్దేస్తున్నారు. అబ్బా, హౌస్లో తిప్పి తిప్పి కొడితే 10 మంది ఉన్నారు, 5 ఓట్లు మనీకే పడ్డాయి. సో మీకు కూడా అలా అనిపించింది అన్నది కామెంట్ చేయండి. ఏమనుకోమాట, యష్మి ప్రతిసారి రివెంజ్ నామినేషన్స్ మనీ మీద వేయడం అన్నది ఖచ్చితంగా యష్మికి బ్యాక్ ఫైర్ అవుతుంది, మనీకి మంచిదే అవుతుంది. యాక్చువల్గా హౌస్ మేట్స్ అందరూ కలిపి మనీ నెలలా పైకి లేపుతున్నారు. అక్కడ ఏం జరిగింది అన్నది మనకే తెలుసు, వాళ్ళకే తెలుసు. సాక్రిఫైస్ అంటే ఏంటో గుద్దేశారు మనీ మీద. సో దీని గురించి మాట్లాడుకుందాం, వరుసగా వెళ్ళిపోదాం. నేను చెప్పినట్టు ఫస్ట్ ప్రేరణ గురించి మాట్లాడుకుందాం. మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ కూడా ప్రెస్ చేస్తే నా వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. అలాగే వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక్క లైక్ వేసుకుని స్టార్ట్ చేయండి. సో నెక్స్ట్ టైం నా వీడియో మీకు వస్తుంది, అలాగే మన ఛానల్కి కొంచెం రీచ్ వస్తుంది. ఫస్ట్ ప్రేరణ గురించి ఎందుకు మాట్లాడతాను అన్న దానికి రెండు. ఒకటి, ప్రేరణ నామినేషన్స్ కానీ వీకెండ్ నుంచి ఆ అమ్మాయి మాట్లాడుతున్న మాటలు కానీ, ఇంతకుముందు కూడా మాట్లాడింది, చాలా పాయింట్స్ ప్రాపర్గా పెట్టింది. కానీ వీకెండ్ నుంచి ఇంకా బాగా ఎక్కుతుంది మనకి ఆ అమ్మాయి మాటలు. ఆ క్లారిటీ మామూలుగా లేదు అసలు. ఆ మాట్లాడే విధానం కానీ, ఆ క్లారిటీ కానీ. మణిని నామినేట్ చేసింది. మణిని చాలామంది సేఫ్ నామినేషన్స్ చేశారు, కానీ ఎవరు ప్రేరణ అంత ప్రాపర్గా పాయింట్స్ పెట్టలేదు. నేను అందుకే ఫస్ట్ ప్రేరణ నామినేషన్ గురించి మాట్లాడుతున్నా. మణి గురించి ప్రేరణ ఏవైతే మాట్లాడిందో సూపర్. మణి దగ్గర కూడా ఆన్సర్ లేదు, ప్రాపర్గా మాట్లాడింది, అద్దరిపోయింది. చాలా మంది నామినేట్ చేశారు మణిని. ఎందుకు? ఏదో సేఫ్ నామినేషన్స్ వేసుకున్నట్టు వేశారు, కానీ ప్రేరణ వేసింది మామూలుగా కాదు. నిఖిల్ కోసం నువ్వెందుకు సాక్రిఫైస్ చేయాలి? నిఖిల్ సాక్రిఫైస్ చేసేసుకుంటాడేమో అని నువ్వు భయపడిపోయి నువ్వు సాక్రిఫైస్ చేయడం ఏంటి? ప్రాపర్ పాయింట్. లోపల కూర్చుని అందరూ మాట్లాడుకుంటుంటే నువ్వెందుకు సాక్రిఫైస్ అని మళ్ళీ మొదలెట్టావు? నువ్వు నిఖిల్ ఆ డెసిషన్ తీసుకోవాల్సింది చీఫ్ కదా. నువ్వే డెసిషన్ తీసుకుని చీఫ్ డెసిషన్ని ఈజీ చేసేసావు. సో ఇప్పుడు సాక్రిఫైస్ అన్న దాంట్లో పడిపోయావు. క్లియర్, ప్రాపర్ పాయింట్స్. అబ్బా, ఇక్కడ మనీ చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ చీఫ్కి ఛాన్స్ ఇవ్వకుండా తనంతటి తను ఒప్పేసుకున్నాడు. ఒకటి, అక్కడ ఏంది, బిగ్ బాస్ నుంచి హౌస్ మేట్స్ శక్తి క్లాన్ అంతా డిసైడ్ చేసుకోండి మీటింగ్ పెట్టుకుని అని చెప్పకముందే నిఖిల్ దగ్గరికి వెళ్ళిపోయి మనీ వరి నువ్వు ఏం సాక్రిఫైస్ అయ్యిరా, నేను సాక్రిఫైస్ చేస్తానని అనేసాడా. అక్కడతో ఊరుకోకుండా లోపల అందరూ మాట్లాడుతుంటే ఏదో పెద్ద టీం గుడ్ బుక్స్లోకి వచ్చేద్దామని సరే సోనియా దగ్గర నా మైండ్ ఉంది ఇలా చెప్పుకుని చేశాడు. ఇలా చెయ్యకుండా ఉంటే ఈరోజు క్లియర్గా శక్తి క్లాన్ బుక్ అయ్యేది, చీఫ్ బుక్ అయ్యేవాడు. అదే ఇక్కడ ప్రేరణ చెప్తుంది. నువ్వు అనవసరంగా చీఫ్ పని ఈజీ చేసేసావు, నువ్వు సాక్రిఫైస్ చేసి. అలా కాకుండా వదిలేస్తే ఆ చీఫ్ తీసుకునేవాడు కదా. ఖచ్చితంగా చీఫ్ మనీనే తీసుకునేవాడు. జస్ట్ ఇప్పుడు సాక్రిఫైస్ అని వంకేసి మనీ మీద అందరూ గుద్దేసి అబద్ధాలు, బిట్రేయాలు, గడుగుడ్డు ఇవన్నీ వేసేస్తున్నారు. కానీ వీళ్ళు క్లియర్గా మనీనే తీసేయాలని డిసైడ్ అయ్యారబ్బా. వరుసగా 3 ఓట్లు పడ్డాయి. నిఖిల్ ఓటు కూడా మనీకే పడేది. మళ్ళీ తల ఊపేనా నాడు చేసానా అంటున్నాడు. అక్కడ కిచెన్లో నిఖిల్ అక్కడికి వెళ్ళినప్పుడు నువ్వు అంటే ఫస్ట్ టాస్క్ ఏదైతే బాల్ టాస్క్ ఉందో తనే ఎక్కువ టైం తీసేసుకున్నాడు కదా. అక్కడ నుంచి వచ్చి ఇక్కడికి ఆ టవర్లో వేసేది. దానివల్ల చెప్పాలంటే అందరికంటే నేనే తక్కువ ఆడాను కదరా అని అంటే, ఒరే నువ్వు కానీ తప్పుకుంటావేమో. తప్పుకోవద్దు, కావాలంటే నీ ప్లేస్లో నేను సాక్రిఫైస్ చేస్తావు ఒక చీఫ్గా. అలాగే ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్గా నువ్వు ఉండాలని ఒక మంచి కోసం చెప్పాడు అబ్బా అక్కడ మణి నిఖిల్కి. అప్పుడంట నిఖిల్ అంట నవ్వు అంట తల ఇలా ఉంచుకున్నాడంట, తల ఇలా నాడు చేయలేదంట. అసలు తల నాడు చేశాడా, ఇలా నవ్వి కిందకు ఉంచుకున్నాడా అన్నది కాదు. అక్కడ మణి మాటకి నిఖిల్ అగ్రీ చేశాడా లేదా అన్నది పాయింట్. అగ్రీ చేశాడు నిఖిల్, కానీ తన నోట్లోంచి ఆ మాట రాలేదు. కాబట్టి ఈ ఎక్స్ప్రెషన్స్ చూసి జడ్జి చేయలేం. అంతేగాని అక్కడ క్లియర్గా పాపం ఇక్కడ మనీ అన్ని రకాలుగా బుక్ అయిపోయాడు పాపం. ఒకటి, అక్కడ సాక్రిఫైస్ నిఖిల్ మంచి కూర అక్కడ చెప్పడం. రెండు, ఇక్కడ లోపలికి వచ్చి ఏదో నేను పెద్ద గొప్ప, నేను మా టీంలో గుడ్ బుక్స్లో ఉందామని ఇక్కడ రెండు. ఇంకొకటి, ఆ తర్వాత అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ నిఖిల్ దగ్గర కూర్చుని ఇది మనీ చేసిన ఇంకొక బిగ్ మిస్టేక్. సో ఇక్కడ అంతా అయిపోయిన తర్వాత నిఖిల్ దగ్గర కూర్చుని నేను సాక్రిఫైస్ చేస్తే నాకు ఏంటి బెనిఫిట్ ఇలా మాట్లాడడం. ఈ మిస్టేక్ మనీ చేశాడు. సో ఇక్కడ ప్రేరణ ఏదైతే అడిగిందో ప్రాపర్ క్వశ్చన్స్. నువ్వు సాక్రిఫైస్ ఎవరు చేయమన్నాడు నిన్ను? నిఖిల్ చీఫ్ మీద వదలను. ఒకటి, చీఫ్ మీద వదలకుండా చేయడం మనీ చేసిన మిస్టేక్. రెండు, మనీ వాళ్ళు గుడ్ బుక్స్లో ఉండాలని చేశాడు. సో ఇటువైపు నుంచి అటువైపు నుంచి నిఖిల్ని తప్పు పట్టలేము. ఇటువైపు మనీ చేసిన మిస్టేక్ ఏంటంటే గుడ్ బుక్స్లో ఉండడానికి తెంగర పని చేయడం. ఇక్కడ ప్రేరణ సూపర్గా చెప్పింది. నువ్వు ఎందుకు సాక్రిఫైస్ చేసావు? చీఫ్ పని నువ్వు ఎందుకు ఈజీ చేసావు? సూపర్ అనిపించింది ఇక్కడ నాకు ప్రేరణ.
సో ఈ ఒక్క విషయంలో కాదు, ఆదిత్య గారి విషయంలో కూడా. ఆదిత్య గారిని నామినేట్ చేస్తూ మీలో ఫైట్ చేస్తానన్న స్పిరిట్ ఏం కనపడట్లేదు, ప్రతిదానికి షుగర్ కోట్ చేస్తారు అని చెప్పేసి మాట్లాడుతున్నది ప్రేరణ ఉద్దేశం ఏంటంటే, నువ్వు ఒకళ్ళు నామినేట్ చేయడానికి వస్తావు, ఆ నామినేట్ చేసే పాయింట్ చెప్పవు, అంతకుముందు ఒక 10 పొగుడుతావు వాళ్ళని, ఆ తర్వాత 11వది నామినేట్ పాయింట్ చెప్తావు, ఈ 10 పొగిడిన తర్వాత ఆ 11వ పాయింట్ వ్యాలిడ్ ఏంటి అని ప్రేరణ మాట్లాడుతుంటే ఆదిత్య గారు ఓవర్ యాక్షన్ ఇలా నడుచుకుంటా, ఎందుకంత ఓవర్ యాక్షన్ అనిపించిందా మీకు? వాళ్ళే నవ్వుకుంటున్నారు హౌస్లో వాళ్ళు. ఆ ప్రేరణని చూసి ఆ ఓవర్ యాక్షన్ చేయడం ఏంటో మంటలో చేయి పెట్టేసి తీసేయడం. అక్కడ ప్రేరణ ప్రాపర్ పాయింట్స్ పెట్టేటప్పటికి ఈయన దగ్గర సమాధానం క్లియర్గా ఆవిడ ఒకటే అన్నది, ప్రేరణ ఒకటే అన్నది, నువ్వు ఒకటి కూడా చేస్తావు నామినేషన్స్ చేసేటప్పుడు అని చెప్పేసి. సో అంటే ఏంటో అటు ఇటు తిరగడం అదొకటే కాదు. మిగిలిన వాళ్ళందరూ నామినేషన్స్లో అలా లేడు ఆయన, ఓన్లీ ప్రేరణ నామినేషన్ దగ్గరికి వచ్చేటప్పటికి అలా ఉన్నాడు. మళ్ళీ రివర్స్లో ప్రేరణ అని అంటున్నాడు, నీకు వేరే వాళ్ళని పొగిడితే నచ్చదంట ప్రేరణ ఆయన అంటున్నాడు. ఆయన మంచి కోసమేమో ప్రేరణ చెప్తుందమ్మా, ఒక్కసారి కాదు ఆల్రెడీ చాలాసార్లు చెప్పి ఉన్నది. సార్ మీరు ఇలా ఫస్ట్ పొగిడి ఆ ప్లేస్లో నేనున్నా కానీ అని కూడా చెప్పింది. మీరు ఫస్ట్ పొగిడి లాస్ట్లో పాయింట్ పెడుతున్నారు సార్, కానీ ఫస్ట్ పొగిడి అన్నీ కదా, మీరు ఎన్ని పొగిడిన తర్వాత లాస్ట్ పాయింట్ కౌంట్ ఎలా వస్తుందని క్లియర్గా చెప్పింది పాప మా అమ్మాయి. వేరే వాళ్ళని పొగిడితేనంట అమ్మాయికి నచ్చదంట. ఎలా మాట్లాడుతున్నాడు ఆయన, అంత పెద్ద ఆయన అయ్యండి. పాప మా అమ్మాయి అంత క్లియర్గా నీ మంచి కోసం చెప్తే ఆల్రెడీ చాలాసార్లు చెప్పింది, ఆయన వినట్లేదు. ఆహా అని నడుస్తున్నాడు. నచ్చలేదు నాకు ఈరోజు అలాగా ఆదిత్య గారు ప్రేరణ విషయంలో అలా బిహేవ్ చేయడం. నువ్వు నాకు ధైర్యం లేదన్నావు కదా, ఫైట్ చేసి శక్తి లేదన్నావు కదా అని మట్లో చేపెట్టాడు ఓవర్ యాక్షన్. బాగా బిగ్ బాస్ గట్టిగా క్లాస్ స్పీకర్ అనిపించింది ఆయన్ని. మంటల్లో చేతులు పెట్టడాలు ఇలాంటివి ఏమి కుదరవమ్మా, ఇది బిగ్ బాస్ హౌస్, వాళ్ళ దగ్గర పెట్టినాడని బాగా క్లాస్ స్పీకర్ అని అనిపించింది. ఏంటో వేరే వాళ్ళని పొగిడితేనంటే ప్రేరణ నాకు నచ్చదంట. నాకు ఆ పాయింట్ అసలు నచ్చలేదు. అతను మంచి కోసం ఆల్రెడీ చాలాసార్లు చెప్పి ఉన్నది. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రేరణ మిగిలిన వాళ్ళ విషయంలో అది చాలా బిహేవ్ చేయలేదు. ప్రేరణ వచ్చి నిలబడగానే ఆహా అంటూ అటు ఇటు తిరగడాలు చాలా ఓవరాక్షన్ చేశారు ఇక్కడ అని అనిపించింది నాకు. ఆయన మీకు కూడా అలా అనిపించింది అన్నది కామెంట్ చేయండి. నెక్స్ట్ విష్ణు వచ్చింది. విష్ణు వచ్చేసి నయనికాని నామినేట్ చేసింది. నా క్లాన్ వాళ్ళకి బుర్రలేదు అని చెప్పేసి అని అన్నది అని చెప్పేసి. యాక్చువల్గా నయనిక ఏమో ఇలా అన్నదా వీళ్ళ క్లాన్ గురించి. అక్కడ నబీల్ని ఏమని నామినేట్ చేసిందో తెలుసా? నబీల్ నామినేట్ చేసినప్పుడు నేను ఆల్రెడీ 2 వీడియోస్ చేశాను, ఆల్రెడీ లైవ్లో నామినేషన్స్ నేను చూసి ఆల్రెడీ చేశాను. సో ఇది సెకండ్, అంటే అది పార్ట్ 1, ఇది పార్ట్ 2. సో మీరు ఈ వీడియో చూసేసిన తర్వాత అది కూడా చూడండి తప్పకుండా. సో ఎందుకంటే ఇందులో నేను కొన్ని కవర్ చేయను కదా, అందులో ఉంటాయి అనమాట. సో నబీల్ నామినేట్ చేసేటప్పుడు నయనిక ఏమన్నా తెలుసా? ఏంటంటే నబీల్ ఒకటే అడిగాడు, మీకు నేను సంచాలకుగా ఫెయిల్ అయింది కనపడింది అని అంటున్నారు, మరి నేను 3 hours క్లాన్ కోసమే కదా కష్టపడి బెలూన్ టాస్క్ ఆడాను అంటే, అదే చెప్తున్నా, మీరు మీ ఓన్ గేమ్ కోసం ఫోకస్ చేశారు, క్లాన్ కోసం ఫోకస్ చేయలేదు అంటున్నదా. ఆయన ఓన్ గేమ్ అక్కడ ఏంటి ఆ బెలూన్ పట్టుకుని 3 గంటలు నిలబడడం ఓన్ గేమ్, అది క్లాన్ కోసమే కదా. ఈరోజు మీకు నయనిక అతి చేసింది అనిపించిందా లేదా ఖచ్చితంగా కామెంట్ చేయండి. చాలా అతి చేసింది అనిపించింది. ఎపిసోడ్లో చూపించడం లేదా కానీ లైవ్లో మణితో జరిగిన నామినేషన్లో, మిగిలిన నామినేషన్స్లో తన బిహేవియర్ వేరే ఉంది, మణి నామినేషన్లో తన బిహేవియర్ ఇలాగా అనుకుంటూ చేసిందనమాట. మిగిలిన విషయంలో ఓకే ఇలా జుట్టు ఎగరేసుకుంటుంది, దట్ ఓకే, కానీ మనీ విషయంలో వేరే ఎలాగా అంటూ కొంచెం అతి చేసి మాట్లాడినట్టు నాకు అనిపించింది. సో ఈ నబీల్ విషయంలో ఏదైతే తను మాట్లాడిందో, క్లాన్ కోసం మీరు రెస్పాన్సిబుల్ లేకుండా ఉన్నారని, మరి అలాంటప్పుడు తను కూడా క్లాన్ కోసం ఇలాంటి మాటలు మాట్లాడకూడదు కదా. సో అది విష్ణు నయనిక చేసిన నామినేషన్ కరెక్ట్ అనిపించింది. నెక్స్ట్ వచ్చేసి విష్ణు నబీల్ నామినేట్ చేసి ఒక మాట అంటారు కదా, ఇప్పుడిప్పుడే క్యూట్ తమ్ముడైనా నబీల్ నామినేట్ చేస్తున్నానని. అప్పుడు నబీల్ అంటాడు, తమ్ముడు అంట నామినేషన్లో వేస్తున్నామని. యాక్చువల్గా ఇలా ఎందుకు అన్నదంటే, అంతకుముందు విష్ణుని అందరూ నామినేట్ చేస్తున్నారు కదా, నామినేట్ చేసినప్పుడు బిగ్ బాస్ నుంచి అనౌన్స్మెంట్ వచ్చింది, విష్ణు మీరు మీకోసం డిఫెండ్ చేసుకోరా అని. చాలా బాగా డిఫెండ్ కాదు, ఈరోజు చాలా బాగా ఉన్నది విష్ణు. ప్రతి విషయాన్ని ఊరికే లేక చేయకుండా విషయం చెప్పి అంతే, విషయం చెప్పి ఈ విషయంలో నేను తప్పు చేశాను, నేను యాక్సెప్ట్ చేస్తున్నాను అని చెప్పడం, అవసరం వచ్చిన చోట
వాదించుకోవడం ఇవన్నీ చేసింది. చాలా ప్రాపర్గా చేసింది అనిపించింది విష్ణు. సో లోపలికి వెళ్ళిన తర్వాత మధ్యలో ఒకసారి బ్రేక్ ఇచ్చి లోపలికి వెళ్ళిన తర్వాత నబీల్ విష్ణువుని తీసుకెళ్ళి, విష్ణు ఇలా ఉండు, ఇలా గాడు, ఫైర్ చూపించు, నువ్వు ఆడగలవు. సో ఇలా చాలా మాట్లాడాడు అనమాట. నెక్స్ట్ టైం నేను ఎవరైనా నామినేట్ చేస్తే నీ పాయింట్స్ ఇలా పెట్టు, నీ ఆడియన్స్ నచ్చేలా పెట్టు, ఇలా అని చెప్పాడు. సేమ్ మనీకి కూడా ఇలాంటి సజెషన్స్ ఇచ్చాడు. నబీల్లో నచ్చింది ఏంటంటే స్వార్థం లేకుండా, అంటే తను నీ కాంపిటేటర్, అవతల వాళ్ళు ఎవరు నీ కాంపిటేటర్, అలాగని నీ కాంపిటేటర్ నీకంటే స్ట్రాంగ్ ఉండాలని నువ్వు అనుకోవు కదా. కానీ ఇక్కడ నబీల్ ఏం చేస్తున్నాడంటే అవతల వాళ్ళకి మణికి కానివ్వండి, విష్ణుకి కానివ్వండి, ఎవరికైనా అవసరమైనప్పుడు ఇస్తున్న సజెషన్స్ ఉన్నాయి చూడండి, వాళ్ళు స్ట్రాంగ్ అవ్వడం కోసం తను సజెషన్స్ ఇస్తున్నాడు. తనలో ఏమాత్రం స్వార్థం ఉన్నా అలాంటి సజెషన్స్ ఇవ్వడు. ఇవి ఇలా పోతేనే బెటర్ కదా, నాకు ఒకళ్ళు తగ్గుతారు అని అనుకుంటారు. అలా అనుకోకుండా వాళ్ళకి సజెషన్స్ ఇవ్వడం, ప్రాపర్ సజెషన్స్, అది కూడా మంచి సజెషన్ ఇవ్వడం నబీల్లో నచ్చుతున్నది. సో ఇది. సో అలా ముందు విష్ణుతో చాలా బాగా మాట్లాడాడు అనమాట. అందుకే ఇప్పుడిప్పుడే ఫ్రెండ్ అయినా అని ఎందుకన్నదంటే అందుకే అన్నది. సో ఈ అమ్మాయి వేరే ఆప్షన్ లేక నబీల్ని వేసేసింది. పాపం అనిపించింది నబీల్ని ఇలాగ అనవసరంగా వేయడం. విష్ణుకి ఇంక వేరే వాళ్ళు ఎవరి దగ్గర పాయింట్స్ లేవు కాబట్టి వేసాను అంటుంది. ఏమవుతుందంటే పాపం మా పిల్లోడు క్లాన్ కోసం చాలా ఆటలాడాడు, బెలూన్ ఆట ఆడాడు, బిర్యానీ కష్టపడి తిన్నాడు, ఆ తర్వాత 3 గంటల బెలూన్ టాస్క్ ఆడాడు. ఇన్ని చేసిన వ్యక్తిని ఏదో ఒక చిన్న మిస్టేక్ చేశాడని పట్టుకొచ్చి వేయడం. అప్పుడే ఆ రోజే చెప్పాడు, నేను ఫుడ్ లాస్ట్లో తింటా, నా వల్ల వీళ్ళ రేషన్ పోయింది అని ఏడ్చి ఇన్ని చేసిన తర్వాత కూడా వీళ్ళ దగ్గర ఏం రీజన్స్ లేక పట్టుకొచ్చి నబీల్ నామినేషన్లో వేయడం పాపమనే అనిపించింది. అంత కరెక్ట్ కూడా కాదు, ఎందుకంటే క్లాన్ కోసం అందరికంటే ఎక్కువ కష్టపడ్డది నబీల్ కదా. అలాంటి అందరికంటే ఎక్కువ కష్టపడ్డ నబీల్ నామినేట్ చేయడం అన్నది రాంగ్ అని అనిపించింది. తినేమో నాకు వేరే ఆప్షన్ లేక చేశాను అని అంటుంది. బట్ లాస్ట్లో ఫుల్గా పొగిడి షేర్ ఈజ్ రైజింగ్ ఫ్రమ్ యాషెస్ అని చెప్పేసి నబీల్ అఫ్రిది అని చెప్పి వేసింది. సో ఇది. నెక్స్ట్ వచ్చేసి యష్మి మణి నామినేషన్. అదే మణి యష్మిని నామినేట్ చేసినప్పుడు ఏమన్నాడంటే, నువ్వు నీ మిస్టేక్ జెండర్ వర్డ్లో నీ మిస్టేక్ రియలైజ్ అవ్వలేదు, రియలైజ్ అయ్యి ఇమీడియట్గా సారీ చెప్పుకుంటే బాగుండు అని అన్నాడు. యాక్చువల్గా నేను ఇప్పుడు అదే చెప్తున్నా, ప్రేరణ కూడా ఈరోజు అదే చెప్తుంది. యష్మి అక్కడ అన్నది ఏంటంటే జెండర్ కోసం మాట్లాడలేదు, నువ్వు లెక్కలేవు ఆ ఉద్దేశంతో అన్నది, నువ్వు ఇక్కడ లెక్కలేవు అన్నది, కానీ ఒక బాయ్ జంటుగా అని కాదు అని చెప్పేసి ప్రేరణ చెప్పింది. నిజంగానే యష్మి, నేను ఆ రోజు నుంచి చెప్తున్నా, ఆ ఉద్దేశంతోనే అన్నది అమ్మాయి. జెండర్ ఇష్యూ తెలియదు, కాకపోతే యష్మి చేసిన మిస్టేక్ అక్కడ నిఖిల్ దాన్ని ఇష్యూని పొడిగించి ఒరే మిమ్మల్ని నిన్న అబ్బాయిల్లో కలపట్లేదురా అన్నప్పుడు వెంటనే యష్మి తిరిగేసి నిఖిల్ నువ్వు అలా ఎలా అంటావు, నేను అబ్బాయిల గురించి మాట్లాడట్లేదు, జస్ట్ లెక్కలో లేడన్నాను అని అక్కడే తిరిగేసి ఉంటే బాగుండేది. అలా తిరగలేదు కాబట్టి వీకెండ్ నాగార్జున గారు చూపించాల్సి వచ్చింది నువ్వు జెండర్ కామెంట్ చేసావని. సో దానికోసం నువ్వెన్నిసార్లు రియలైజ్ అయ్యావో, నువ్వు చాలాసార్లు వీడియో వచ్చాయి కదా అన్నది. ఇక్కడ యష్మి కూడా క్లియర్గా, డైరెక్ట్ ఎపిసోడ్ చూసిన వాళ్ళకి తెలియదు కానీ లైవ్ చూసిన వాళ్ళకి తెలుస్తుంది, వీళ్ళు క్లియర్గా మణిని నామినేట్ చేయాలని ఫిక్స్ అయిపోయారు. 2 యష్మి నిఖిల్కి పృథ్వీకి గుడ్ బుక్స్లో ఉండాలని ట్రై చేస్తుంది అనమాట. అంటే లైవ్లో ఏమైందంటే హౌస్ మేట్స్ అందరూ అంట సోనియాని టార్గెట్ చేశారంట అని చెప్పేసి మాట్లాడుతుంది. వీళ్ళు చాలా హేట్ చూపించేశారు సోనియా మీద అంటుంది. అందులో యష్మి లేదా? లాస్ట్ వీక్ నామినేషన్స్లో అందరికంటే ఎక్కువ గొడవ ఎవరు జరిగింది? యష్మికి సోనియాకే కదా. తను డివైడ్ చేసుకుంటుంది మిగిలిన హౌస్ మేట్స్తో, తను డివైడ్ చేసుకుని నేను కాదు సోనియాని హేట్ చేసింది, మిగిలిన వాళ్ళందరూ హేట్ చేశారు అన్నట్టు నిఖిల్తోనూ పృథ్వీతోనూ చెప్తుంది. అక్కడితో ఆగలేదు, నెక్స్ట్ విష్ణుకి దూరంగా ఉండు అంటూ పృథ్వీకి సలహాలు ఇస్తుంది యష్మి. సో ఇది ఎలా అయిపోతుందంటే ఇప్పుడు విష్ణు పృథ్వీ వీళ్ళ మధ్య వీళ్ళిద్దరి మధ్యలో ఒక ప్లేస్ ఖాళీ అయిపోయింది. అదెవరు? సోనియా బయటకు వెళ్ళిపోయింది. ఏదో సోనియా ప్లేస్ విష్ణు ఫిల్ చేయడానికి ఉన్నది అన్నట్టే అనిపించింది. ఈవెన్ లాస్ట్లో కూడా సీత నిఖిల్లో ఎవరు నామినేషన్స్లో ఉండాలి, ఎవరు సేవ్ అవ్వాలి అన్నప్పుడు ఓన్లీ యష్మి అలాగే పృథ్వీ వీళ్ళిద్దరూ తప్ప మిగిలిన వాళ్ళందరూ సీత సేవ అవ్వాలన్నారు. అలాగే నిన్న నుంచి ఏవైతే నిఖిల్ పృథ్వీతో యష్మి మాట్లాడుతూ వస్తుందో వాళ్ళు గుడ్ బుక్స్లో ఉండడానికి మాట్లాడుతుందని నాకు అనిపించింది. అవి మనకి ఎపిసోడ్లో వేయలేదు, లైవ్లో చూపించాడు అనమాట. సో ఇవన్నీ అది. సో ఇక్కడ యష్మి వచ్చేసి మణిని నామినేట్ చేయడము. సో అలాగే తన గురించి తను చెప్పుకుంటూ నేను కరెక్ట్గా లేకపోతే నన్ను ఎందుకు ఆడియన్స్ సేవ్ చేస్తారంటే అదే నాకు అర్థం అవ్వట్లేదు, నేను ఎందుకు ఆడియన్స్ సేవ్ చేస్తున్నారు, అందుకే నేను ఎవరి వీక్ నామినేషన్లో వేస్తాను అంటుంది. ఇది క్లియర్గా రివెంజ్ నామినేషన్. ఈ రివెంజ్ నామినేషన్ వల్ల మణికి వచ్చే నష్టం ఏమో లేదు, మణికి ఇంకొంచెం సింపతి పెరిగిద్ది, యష్మి ఇంకొంచెం గ్రాఫ్ డౌన్ అవుతుంది, బ్యాక్ ఫేర్.
ఈ మనీ మీద ఎప్పుడైతే రివెంజ్ మోడ్లో యష్మి వెళ్తుందో అన్నిసార్లు యష్మికి బ్యాక్ ఫేర్ అవుతుంది, కానీ మనీకి ఎలాంటి నష్టం ఉండదు. ఇది క్లియర్. సో అది నీ హార్ట్ బ్రేక్ అయితే నేలనేసి రుద్దుకో, ఏమైనా చేసుకో. నేను అవతల వాళ్ళు తప్పు చేస్తే వాళ్ళు నా ఫ్రెండ్ అయినా నామినేట్ చేస్తున్నాను, నేను ఫస్ట్ నుంచి చెప్తున్నా అని చెప్పేసి. వీళ్ళిద్దరి ఎలా ఉందంటే టామ్ అండ్ జెర్రీ కొట్టుకోవడం ఉంది. అది ఆ టామ్ అండ్ జెర్రీ కొట్టుకోవడంలా ఉంటే మనకి BB4లో సోహెల్ అరియానాది ఎలా ఉందో అలా నచ్చుతుంది. కానీ ఆ టామ్ అండ్ జెర్రీలోంచి యష్మి రివెంజ్ నామినేషన్ అన్న ఒక మోడ్ తీసుకొచ్చి రివెంజ్ చేయడం, ప్రతిదానికి రివెంజ్లో తను వేయడం, ఇది ఏమవుతుంది అంటే యష్మికే బ్యాక్ ఫైర్ అవుతుంది, యష్మికే నష్టం జరుగుతుంది. రెండు తన గేమ్ రాంగ్ వేలోకి మార్చేసుకుంటుంది. ప్రేరణ కరెక్ట్గా పైకి వెళ్ళిపోతుంది. యష్మి ఆడపిల్లని ఒక మంచి పేరు తెచ్చుకుని యష్మి ఇలాగా రాంగ్ గేమ్లోకి వెళ్ళిపోవడం వల్ల తగ్గిపోతుంది. ప్రేరణ మాత్రం ఓ రేంజ్లో ఉంది. ఇప్పుడు ఈ రోజు కూడా ఓ రేంజ్లో ఉంది. నామినేషన్స్లో మిగిలిన వాళ్ళందరికంటే బెస్ట్ నామినేషన్ నాకు ప్రేరణదనే అనిపించింది. ఈ రోజు నచ్చిన వాళ్ళలో ప్రేరణ బాగా నచ్చింది నాకు, నబీల్ బాగా నచ్చాడు. రెండు పాపం మణి తన పాయింట్స్ చెప్పుకోవడానికి ట్రై చేస్తున్నాడు, కానీ తన మిస్టేక్ ఆల్రెడీ చేసేసాడు, ఇంకా ఏం చేయలేం. మణిని దొరికిందే సంది కదా అని చాలామంది నామినేట్ చేస్తారు. నాకు ఇంకొకళ్ళు ఎవరో నచ్చారు, విష్ణు, ప్రేరణ, నబీల్, వీళ్ళు ముగ్గురు బాగా నచ్చారు నామినేషన్స్లో. నెక్స్ట్ వచ్చేసి ఆదిత్య గారిని నామినేట్ చేసింది యష్మి, మీ ఒపీనియన్స్ స్ట్రాంగ్గా ఉండట్లేదు అని చెప్పేసి. నెక్స్ట్ వచ్చేసి పృథ్వీ నామినేషన్. పృథ్వీ నైనికాని నామినేట్ చేశాడు. ప్రీమెచ్యూర్గా గొడవ పడుతున్నామని. అదే ప్రీమెచ్యూర్ అంటే అడ్వాన్స్డ్గా గొడవ పడుతున్నాం. ఆ రోజు ఏమైందంటే మనకి ఎపిసోడ్లో చూపించాడో లేదో, విష్ణుని తీసేసింది ఎవరు, నైనిక విష్ణుని తీసేసిన తర్వాత అక్కడ విష్ణు ఏదో కోపంలో బాధపడుతుంటే అక్కడ పృథ్వీ ఏదో విష్ణుతో మాట్లాడడానికి ట్రై చేస్తుంటే నైనిక వచ్చేసి అనవసరంగా గొడవ పడింది పృథ్వీ. ఆ రోజు నాకు అనిపించింది ఈ అమ్మాయి ఏంటి అనవసరంగా వచ్చి ఎందుకు గొడవ పడుతుందని. దానికే ఇక్కడ నామినేట్ చేశాడు. పృథ్వీ నామినేషన్లో రాంగ్ లేదు. ఆ రోజు నిజంగానే నైనిక అక్కడ అనవసరంగా రియాక్ట్ అయిందని నాకు కూడా అనిపించింది. అనవసరంగా రియాక్ట్ అయ్యేప్పుడు పృథ్వీతో గొడవ పడింది. రెండు మణికి పృథ్వీ ఓటుతో కలిపి 5 ఓట్స్ పడ్డాయి. సో సేమ్ వాళ్ళ టీం అంతా అన్నట్టే సేమ్ అదే రీజన్, నువ్వు సాక్రిఫైస్ చేశానని మళ్ళీ అబద్ధం చెప్పావు, ఆ అబద్ధాలు నాకు నచ్చలేదు, నువ్వు బిట్రే చేసావు ఏమన్నా. మణి ఎంత డిఫెండ్ చేసుకున్నా ఒక్క మిస్టేక్ ఏదైతే చేశాడో ఇంకా తప్పదు, ఇంకా భరించాల్సిందే. ఆ రకంగా దొరికిపోయాడు ఆ పిల్లోడు. సో ఫైనల్గా నిఖిల్, సీత వీళ్ళిద్దరిలో ఎవరు ఫైనల్ కాదు, ఇది అయిన తర్వాత మళ్ళీ ఫస్ట్కి వస్తా. నేను ప్రేరణ నామినేషన్స్ నుంచి స్టార్ట్ చేశాను కదా. సో నిఖిల్, సీత వీళ్ళిద్దరిలో ఎవరిని సేవ్ చేస్తారంటే విష్ణు, నైనిక, మణి, ప్రేరణ, ఆదిత్య, నబీల్ వీళ్ళందరూ మొత్తం 6 సీతని సేవ్ చేస్తామన్నారు. పృథ్వీ, యష్మి వీళ్ళిద్దరు నిఖిల్ దగ్గరికి వెళ్ళారు. యాక్చువల్గా సీత క్లాన్ మొత్తం సీతకు సపోర్ట్ చేసింది. శక్తి క్లాన్ నుంచి ఆదిత్య గారు అటు సపోర్ట్ చేశారనమాట. సో ఫైనల్గా నామినేషన్స్లోకి విష్ణు, నైనిక, మణి, ఆదిత్య, నబీల్, నిఖిల్. అలాగే మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంది. మిడ్ వీక్ ఎలిమినేషన్లో నైనిక కానీ ఆదిత్య కానీ వీళ్ళిద్దరూ వెళ్ళిపోతారు. నైనిక ఆట అసలు బాగలేదు, మొత్తం పోయింది, మొత్తం డౌన్ అయిపోయింది. సో ఆదిత్య గారి కంటే ముందు కూడా నైనిక వెళ్ళిపోయే అవకాశం ఉంది. నేను ఆల్రెడీ చెప్పాను. మిడ్ వీక్ అంటే వెన్స్డే, మిడ్ వీక్ అంటే వెన్స్డే ఎలిమినేట్ అయితే మనకు థర్స్డే ఎపిసోడ్లో చూపించవచ్చు. సో వెన్స్డే ఏం చేస్తారు అంటే ఓటింగ్ అందరికంటే తక్కువ వచ్చిన వాళ్ళు ఉన్నవాళ్ళు ఎవరు, విష్ణు ఉందా, మణియా, నబీలా, నిఖిల్ వీళ్ళ 4గురికి ఫ్యాన్ బేస్ ఉంది. వీళ్ళ 4గురికి ఓట్లు పడితే నైనికకి, ఆదిత్యకి వీళ్ళిద్దరికి తక్కువ ఓట్లు పడితే వీళ్ళిద్దరిలో ఒకళ్ళు మిడ్ వీక్లో ఎలిమినేట్ అయిపోతారు. మ్యాక్సిమం నైనిక ఎలిమినేట్ అయిపోయే ఛాన్స్ ఉంది, లేకపోతే ఆదిత్య. ఇంకొకళ్ళు మిగులుతారు కదా, నైనిక, ఆదిత్యలో ఒకళ్ళు మిడ్ వీక్లో వెళ్ళిపోతారు కదా, ఇంకొకళ్ళని సాటర్డే ఎపిసోడ్లో ఎలిమినేట్ చేస్తారు. సండే ఎప్పుడు ఎలిమినేషన్ మనకు సండే ఎపిసోడ్లో జరుగుతుంది కదా, ఈసారి సండే ఎపిసోడ్ కాదు, సాటర్డే ఎపిసోడ్లో ఆదిత్య గారు, నైనిక వీళ్ళలో ఎవరైతే మిడ్ వీక్ ఎలిమినేట్ అవ్వకుండా మిగులుతారో వాళ్ళు ఎలిమినేట్ చేసేస్తారు. ఎలిమినేట్ చేసేసి సండే అంటే సాటర్డే ఎపిసోడ్లో తను ఎలిమినేట్ అయ్యి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ సండే ఎపిసోడ్ స్టార్ట్ అవుతుంది కదా, సండే ఎపిసోడ్ మొత్తం వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఎంటర్ అవుతాయి అనమాట హౌస్లో. అంటే నెక్స్ట్ మండే నామినేషన్స్ ఓవర్ రేంజ్ ఉంటాయి, ఓవర్ రేంజ్ రచ్చ ఉంటుంది. బయట నుంచి వెళ్తారు కదా హౌస్ మేట్స్, వాళ్ళందరూ కూడా ఎక్స్ కంటెస్టెంట్స్ అందరూ హౌస్ మేట్స్ మీద పడతారు. సో ఇది జరుగుతుంది అనమాట. సో అలాగే నేను ఆల్రెడీ ఇప్పటివరకు ప్రేరణ దగ్గర ముందు ఏవైతే నామినేషన్స్ ఉన్నాయో ఆల్రెడీ నేను ఒక వీడియో పెట్టి ఉన్నాను. అది కాకుండా ఇంకొన్ని పాయింట్స్ ఇక్కడ మాట్లాడతా, మీరు ఇది అయిన తర్వాత ఆ వీడియో కూడా చూడండి. ఎందుకంటే అందులో లైవ్ పాయింట్స్ చాలా కవర్ చేశాను అనమాట. మనకి ఎపిసోడ్లో చూడనివి లైవ్ పాయింట్స్ చాలా కవర్ చేశాను. జస్ట్ దీనికంటే 1 గంట ముందు అప్లోడ్ చేసి ఉంటాను, ఆ వీడియో చూడండి. సో ఇక్కడ ఈరోజు ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే మణిని తీసుకెళ్ళి జైల్లోకి పెట్టారు. సో జైల్లోకి పెట్టి ఫుడ్
ఓన్లీ ఇంతకుముందు ఏంటంటే జైల్లో పెట్టిన వాళ్ళతో పని ఎక్కువ చేయించడం, కూరగాయలు అవి ఎక్కువ కోయించడం, అలాగే రాగి ఫుడ్ అలాంటివి పంపడం జరిగేది. ఈసారి ఓన్లీ హౌస్ ఫుడ్డే, కాకపోతే ఓన్లీ చీఫ్ ఒక్కతే ఇవ్వాలన్నమాట. సో ఇది జరిగింది. ఆ తర్వాత మళ్ళీ టైం అయిపోయిన తర్వాత మనీని తీసుకొస్తుంటే వీళ్ళు భుజాల మీద వేసుకుని ఎగరేసుకుంటూ వస్తున్నారు, డ్యాన్సులు చేస్తున్నారు. వీళ్ళే కదా జీరో అని ఆ పిల్లల్ని పంపారు లోపలికి. సో ఇది అయింది. నెక్స్ట్ విష్ణు చాలా రిలీఫ్గా ఉందంట. సోనియా ఎలిమినేట్ అయినందుకు అదంతా వాళ్ళ ఫ్యాన్స్ క్రెడిట్స్. వాళ్ళ ఫ్యాన్స్కి అది వెళ్తుంది ఆ క్రెడిట్, అంతే కదా. విష్ణు ఫ్యాన్స్, నిఖిల్ ఫ్యాన్స్ వీళ్ళిద్దరూ వాళ్ళ కంటెస్టెంట్ లేకపోవడం వల్ల ఖాళీగా ఉన్నారు. వీళ్ళేం చేశారు, నిఖిల్ని కాపాడటం కోసమేమో నిఖిల్ ఫ్యాన్స్, విష్ణు ఏదైతే ఒక నెగిటివ్ వైబ్స్ ఉన్నాయో సోనియా నుంచి, వాటి నుంచి విష్ణుని కాపాడడానికి విష్ణు ఫ్యాన్స్. వీళ్ళిద్దరూ ఫుల్ గుద్ది ఈ ఆపరేషన్ సోనియా ఏదైతే మిగిలిన వాళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేశారు, వీళ్ళిద్దరిది కూడా మేజర్ పార్ట్ ఉంది. సో ఫైనల్లీ విష్ణు నాకు చాలా రిలీఫ్గా ఉంది. పృథ్వీ దగ్గరకు కూడా వెళ్ళనిచ్చేది కాదు అని అంటుంది కదా. మేబీ ఎపిసోడ్ చూసిన వాళ్ళకి తెలియదు, లైవ్లో ఏం జరిగిందో నేను చెప్తాను. ఏమవుతుందంటే ఒక చోట కూర్చొని ఇప్పుడు విష్ణు పులిహోర ట్రాక్ నేనేం సపోర్ట్ చేయను ఆ పులిహోర ట్రాక్కి. బట్ ఆ అమ్మాయి ఏమి అన్న తమ్ముడు ఇలాంటి రిలేషన్ పెట్టుకుని పులిహోర ట్రాక్ చేయట్లేదు. తను క్లియర్ కాదు పులిహోర ట్రాక్ నాకు పృథ్వీ నచ్చాడు అని చెప్పే చేస్తుంది. సో అందరికీ పులిహోర ట్రాక్ నచ్చదు, నాకు కూడా పులిహోర ట్రాక్లో నచ్చదు. సో అక్కడ పృథ్వీను విష్ణు కూర్చున్నప్పుడు వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటే సోనియా వచ్చిందనమాట. వచ్చేసి రారా పృథ్వీ ఫుడ్ తిందామని చెప్పేసి తీసుకెళ్ళిపోతుంటే అప్పుడు విష్ణు అంటది, ఇలా ఇద్దరు లవ్ బర్డ్స్ మాట్లాడుకుంటే మధ్యలో వచ్చి మాట్లాడడం అని సరదాగా అన్నట్టు, చాలా పాపం అనుకుంటే వెళ్ళిపోతుంది. సో అలా విష్ణు దగ్గర పృథ్వీ ఎప్పుడు ఉంటే అప్పుడు లాక్ వెళ్ళిపోవడానికి ట్రై చేసేది. సో అది తిని చెప్తుంది అనమాట. సో నాకు ఇప్పుడు చాలా రిలీఫ్గా ఉందంటే ప్రేరణ అంటుంది 4 వీక్స్లో ఫస్ట్ టైం నిఖిల్ నాతో మాట్లాడాడు అని చెప్పేసి. కానీ ఎపిసోడ్ చూసిన వాళ్ళకి ఏం జరిగిందో తెలియదు కదా. యాక్చువల్గా విష్ణు ఎపిసోడ్ అయిపోయిన తర్వాత, సండే ఎపిసోడ్ అయిపోయిన తర్వాత నిఖిల్ ప్రేరణ కూర్చుని మాట్లాడుకుంటారనమాట. సో ఇక్కడ ప్రేరణ దగ్గర నిఖిల్ సోనియాని ఫుల్ సపోర్ట్ చేస్తూ మాట్లాడతాడు. ఇక్కడ ప్రేరణ అంటది, ఈ రోజు వెళ్ళేటప్పుడు స్టేజ్ మీద మాట్లాడిన మాటలు కూడా నిఖిల్ సపోర్ట్ చేస్తున్నాడంటే ఇంకేం చేయాలి అని. అది అమ్మాయిల గురించి మాట్లాడింది కదా స్టేజ్ మీద, వాటిని కూడా నిఖిల్ సపోర్ట్ చేస్తున్నాడంటే ఇంకేం అనాలి నిఖిల్ని అని. సో అక్కడ ఏవైతే మాటలు వచ్చాయో ఫుల్ తను సపోర్ట్ చేసుకుంటూ, మేము అసలు ఎప్పుడు గ్రూప్ గేమ్ ఆడలేదు, మేము ముగ్గురు కూర్చున్నప్పుడు మా పర్సనల్స్ మాట్లాడుకునే వాళ్ళం, మేము అసలు గేమ్ గురించి మాట్లాడే వాళ్ళం కాదు, అసలు తను మమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు, ఇలా ఫుల్గా ఇలాగే మాట్లాడాడు అనమాట. వాళ్ళ గ్రూప్ని సపోర్ట్ చేసుకుంటూ మేము అసలు గ్రూప్ గేమ్ ఆడలేదు, ఇవన్నీ ప్రేరణతో మాట్లాడాడు. ప్రేరణ అస్సలు కొంచెం కూడా నిఖిల్ మాటలకి లైట్ తీసుకుంది, నేను విన్నాను అన్నట్టు కన్సిడర్ చేయలేదు. సో ఇది జరిగింది, అదే ఇక్కడ మాట్లాడుతుంది. సో నెక్స్ట్ నామినేషన్స్ మణి నైనిక నామినేట్ చేసింది, ఇది నేను ఆల్రెడీ వేరే వీడియోలో మాట్లాడేశాను. అలాగే నైనిక వచ్చి నామినేట్ చేసింది, అది కూడా మాట్లాడేశాను. సీత నామినేషన్ నేను ఆల్రెడీ మాట్లాడాను, ఇంకోసారి చెప్తున్నాను. సీత మణిని నామినేట్ చేసింది కదా, మణిని నామినేట్ చేసిన తర్వాత విష్ణు నామినేట్ చేసింది. విష్ణు నామినేట్ చేసినప్పుడు ఏమంటదంటే, నువ్వు ఆడతానని ముందుకు రాలేదు అని చెప్పేసి అంటది. ఇది ఆ వీడియోలో కవర్ చేసావు, బట్ ఎవరైనా చూడలేని వాళ్ళ కోసం. ఆడతాను అని చెప్పేసి ముందుకు రాలేదు అంటది. అంటే అదేంటి క్లాన్ కోసం నువ్వు ఆడాలి కదా రాలేదు అంటే, అదేంటి నేను వచ్చాను కదా, ఏదైతే నబీలు పృథ్వీ ఆడారు కదా, ఆ టాస్క్ అవతల వైపు నుంచి లేడీస్ వస్తే నేను వెళ్తాను అని చెప్పాను కదా, నేను రాలేదని అంటావేంటి అన్నది. క్లియర్గా సీత దొరికిపోయింది. సీత నామినేషన్ ఏంటి, నువ్వు క్లాన్ కోసం ఇంపార్టెన్స్ ఇవ్వలేదు, క్లాన్ కోసం నువ్వు ఆడడానికి ట్రై చేయలేదు అనేటప్పటికి తన రివర్స్లో అలా చెప్పింది, దొరికిపోయిందని. సీత వెళ్ళి ఆ తర్వాత కూర్చుని ఫుల్ ఏడుస్తుంది. నాకేమనిపించింది అంటే, ఆ ఏడుపులో నాకు రియాలిటీ అనిపించలేదు. జస్ట్ విష్ణుతో ఏదైతే నామినేషన్ వేసిందో ఒక ఫ్రెండ్ని నామినేట్ చేసింది, తట్టు ఒక రాంగ్ పాయింట్ మీద, ఎందుకంటే అక్కడ క్లియర్గా దొరికేసింది కాబట్టి మేబీ ఆడియన్స్లో సింపతి కోసం ఏడ్చిందా అని నాకు అనిపించింది. మనకి ఎపిసోడ్లో చూపించలేదు, మేబీ అన్సీన్లో వేస్తాడేమో, అది లైవ్లో జరిగింది. సో ఇది ఇంకా నబీల్ నామినేషన్ గురించి నేను ఆల్రెడీ మాట్లాడేశాను, కొత్త పాయింట్స్ ఏమీ లేవు. ఆదిత్య గారి నామినేషన్, నిఖిల్ నామినేషన్, ఇవన్నీ కూడా నేను ఆల్రెడీ మాట్లాడేశాను. టైం వేస్ట్ ఇంకా ఎక్కువ మాట్లాడడానికి. హౌస్లో మళ్ళీ సర్వైవల్ ఫిట్టింగ్ టాస్క్లు మొదలయ్యాయి. ఫస్ట్ టాస్క్
విష్ణు వర్సెస్ నిఖిల్ టాస్క్ ఉన్నది. సో ఇవన్నీ నేను నా నెక్స్ట్ వీడియోలో పెడతా. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకోవడం మర్చిపోకండి. అంటే వైల్డ్ కార్డ్స్ని స్టాప్ చేయడానికి ఇంకా హౌస్లో టాస్క్లు జరుగుతున్నాయి అనమాట. అవి నా నెక్స్ట్ వీడియోలో పెడతా. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. మీకు ఈ రోజు నామినేషన్స్లో ఎవరు కరెక్ట్ అనిపించారు, ఎవరు రాంగ్ అనిపించారు అన్నది కూడా కామెంట్ చేయండి. లైక్ చేయకపోతే ఒక లైక్ చేయడం కూడా మర్చిపోకండి. టాటా బై బై.